హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, ఎంటీఎస్, జీడీ, స్టెనోగ్రఫీ, సిపిఓ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే మోస్ట్ రిపీటెడ్ ఆస్క్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి ఇక్కడ చూడబోతున్నాం. గతంలో ఈ యొక్క బిట్స్ అన్నీ కూడా చాలాసార్లు ఒక్కొక్క బిట్టుకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 15 to 20 టైమ్స్ బిట్ను అడగడం జరిగింది. అందువల్ల ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పదాలు మొత్తం 300 వరకు మీకు వస్తున్నాయన్నమాట. మీరు జాగ్రత్తగా అన్నీ కూడా గమనించండి. మరి ఇక్కడ నెంబర్ 1 బిట్ అంటే లాస్ట్ 20 అయిపోయినాయి, ఇప్పుడు 21ది ఐకనోక్లాస్ట్ మరియు ఇన్ఫాలిబుల్, అల్ట్రూయిస్ట్, ఆర్చివ్, బిబ్లియోఫైల్. అదే మాదిరిగా జెనోసైడ్, ఇన్ఆడిబుల్, ఇన్కారిజిబుల్, లెక్సికోగ్రాఫర్, మెర్షనరీ, మిజాంథ్రోప్, నోస్టాల్జియా, ఆంబిబియన్స్, ఆటోబయోగ్రఫీ, క్యానిబాల్, చాఫర్, ఎంటమాలజీ, ఇన్సాల్వెంట్, క్లెప్టోమెనియా, ఒలిగార్కీ. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకునే విధంగా చెప్పడం జరుగుతుంది. మరి టర్నింగ్ పాయింట్ కొద్దిసేపు కడపనందు ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు బ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా లగేజ్తో వచ్చి మన యొక్క కోచింగ్లో జాయిన్ కావచ్చు. మరి చూస్తే ఇక్కడ 21 ఐకనోక్లాస్ట్. ఐకనోక్లాస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ట్ మీరు ఏమనుకుంటే కొద్దిసేపు బ్లాస్ట్ అనుకోండి, క్లాస్ట్ మీరు బ్లాస్ట్ అనుకోండి, క్లాస్ట్ మీరు బ్లాస్ట్ అనుకుంటే ఐకాన్స్. ఐకాన్స్ అంటే మనం చూస్తూ ఉంటాం కంప్యూటర్లో స్క్రీన్ మీద మనకు ఐకాన్స్ అంటే చిన్న బొమ్మలు ఉంటాయి. అంటే యొక్క బొమ్మలు బ్లాస్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క పదాన్ని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఐకాన్స్ను బ్లాస్ట్ చేయడం. అంటే ఇక్కడ ఐకాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ బొమ్మలు కాదు, స్క్రీన్ దాటికి ముఖ్యమైనటువంటి మరి ఈ యొక్క హోలీ ప్లేసెస్ అంటే చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, హిందూ టెంపుల్స్ కావచ్చు, ఫేమస్ పర్సనాలిటీ కావచ్చు, అటువంటి ఇమేజెస్ని బ్రేక్ చేసేవాడు, డిస్ట్రాయ్ చేసేవాడిని ఏమంటామంటే మనం ఐకనోక్లాస్ట్ అంటాం. సో డిస్ట్రాయ్స్ హోలీ ప్లేసెస్ ఆర్ ఇమేజెస్. నెక్స్ట్ ఇన్ఫాలిబుల్. ఇన్ఫాలిబుల్ ఎక్కడైనా సరే మనకు ఇన్ వచ్చిందనుకోండి, జనరల్ ఇట్ గివ్స్ నెగిటివ్ మీనింగ్. ఇన్ఫాలిబుల్, ఇన్ఫాలిబుల్, ఫాల్ గుర్తుపెట్టుకోండి, ఫాల్. సో ఫాల్ అంటే పడిపోవడం, ఇన్ అంటే పడిపోకుండా ఉండడం, అంటే కెనాట్ మేక్ మిస్టేక్. ఎవరైతే మిస్టేక్స్ చేయకుండా చేస్తారో ఉంటారో అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం ఇన్ఫాలిబుల్ అంటాం. అంటే హూ కెనాట్ మేక్ మిస్టేక్స్, తప్పు చేయని వ్యక్తి. ఎటువంటి తప్పు చేయని వ్యక్తిని ఉంటామంటే మనం ఇన్ఫాలిబుల్ అంటాం. ఇన్ఫాలిబుల్. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకున్నాం? ఫాల్ అంటే పడిపోవడం, ఫాల్ అంటే పడిపోవడం, ఇన్ అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి, పడిపోకుండా ఉండడం. ఇక్కడ పడిపోకుండా ఉండడం అంటే కెనాట్ మేక్ మిస్టేక్స్, ఎటువంటి తప్పు చేయని వ్యక్తిని మనం ఏమంటామంటే ఇన్ఫాలిబుల్ అంటాం. అల్ట్రూయిస్ట్. ఏదైనా సరే ఒక వర్డ్లో ఇష్ట ఉందనుకోండి, దట్ మీన్స్ పర్సన్. సో ఆల్ట్రూ మీన్స్ అదర్స్, ఆల్టర్స్. ఓకే, ఇక్కడ మనకు ఉండేది ఈగోయిస్టు, ఈగోటిస్టు, ఆల్ట్రూయిస్ట్. ఈగోయిస్ట్ అండ్ ఈగోటిస్ట్ బోత్ ఆర్ సెల్ఫిష్ పర్సనాలిటీస్. మరి ఆల్ట్రూయిస్ట్ అనేవాడు ఈగోయిస్టుకు ఆపోజిట్ వర్డ్ అనమాట. ఇక్కడ ఆల్టర్ అంటే ఏమి? అదర్స్. ఆల్టర్ అంటే అదర్ గుర్తుపెట్టుకోండి, అంటే ఇతరులకు మేలు చేసేవాడు. ఆల్టర్ అంటే ఏమి? ఆల్టర్స్ జరుగుతున్నాయి ఇంట్లో ఉంటాం అంటే ఏమి? మార్పులు. అంటే ఒక పెయింట్ తీసి ఒక పెయింట్ వేయడం, ఒక బుక్ని తీసి ఒక బుక్ వేయడం, అంటే మార్పు చేయడం. అదర్స్ ఒక అంటే ఇక్కడ మనం ఏనుకోవాలంటే ఆల్ట్రూయిస్ట్ అంటే ఆల్టర్ అంటే అదర్స్, కాబట్టి అదర్స్ ఏ పర్సన్ అంటే ఏమి? హూ హెల్ప్స్ అదర్స్. ఏ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ అంటే తెలుగులో చెప్పండి మనం పరోపకారి అంటాం. సో పరోపకారి అంటాం. పరోపకారికి ఈ యొక్క ఆల్ట్రూయిస్ట్కు ఆంటోనిమ్ లేదా ఆపోజిట్ వర్డ్ ఏమంటే ఈగోయిస్ట్ లేదా ఈగోటిస్ట్ అంటాం. తర్వాత ఆర్చివ్. ఈ యొక్క వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆర్చివ్ అనేది ఏ ప్లేస్ వేర్ రికార్డ్స్ ఆర్ కెప్ట్, అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినటువంటివి. అంటే మన యొక్క హిస్టరీలో అంటే పురాతనమైన పుస్తకాలు అయితేనేమి, పబ్లిక్ పుస్తకాలు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదా హిస్టారికల్ రికార్డ్స్ కావచ్చు, ఆ యొక్క రికార్డ్స్ని భద్రపరిచే గది ఏమంటామంటే మనం ఆర్చీవ్స్ అంటాం. సో ఆర్చీవ్స్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే భద్రపరచు గది. ఏంటి భద్రపరుస్తారు అక్కడ? హిస్టారికల్ బుక్స్ అయితేనేమి, హిస్టారికల్ రికార్డ్స్ అయితేనేమి, లేదా మనకు పబ్లిక్ ప్రజల యొక్క ఆస్తులు అయితేనేమి, అంటే డాక్యుమెంట్స్ అయితేనేమి, గవర్నమెంట్ యొక్క రికార్డ్స్ అయితేనేమి భద్రపరిచే గదిని ఏమంటామంటే మనం ఆర్చీవ్స్ అంటాం. ఆర్చీవ్స్. ఓకే, ఆర్చీవ్ అంటే
ఏ ప్లేస్ వేర్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. బిబ్లియోఫైల్, సో గమనించిన మిత్రమా, సో ఫైల్ అనే ఒక వర్డ్ వచ్చిందంటే మీనింగ్ ఏమంటే లవ్ అని అర్థం. సో ఫైల్ మీన్స్ లవ్ అని అర్థం. మరి బిబ్లియో, సో బిబ్లియో అంటే మీరు అనుకోండి కొద్దిసేపు బైబిల్ అనుకోండి. సో బైబిల్ అనేది ఒక సాక్రెడ్ బుక్, పవిత్రమైన గ్రంథం. సో పవిత్రమైన గ్రంథాన్ని ప్రేమించేవాడు అనుకోండి. ఇక్కడ మీరు కొద్దిసేపు బిబ్లియో బైబిల్ బుక్ అనుకోకుండా, పవిత్రమైన గ్రంథం అనుకోకుండా ఒక బుక్ అనుకోండి. ఓకే, బుక్ అనుకోండి, మీరు లవర్ ఆఫ్ బుక్స్. సో బిబ్లియోఫైల్ మీన్స్ లవర్ ఆఫ్ బుక్స్. ఏ వ్యక్తి అయితే పుస్తకాలను ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే బిబ్లియోఫైల్ అంటాం. అంటే ఏ పర్సన్ హూ కలెక్ట్ ద బుక్స్. అంటే మనం ఏమంటే మనకు పుస్తకాల పురుగు అంటూ ఉంటాం. పుస్తకం కనిపిస్తుంది అని కొంటాడు, చదువుతాడు, ఎత్తిపెట్టుకుంటాడు. సో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ బిబ్లియోఫైల్. ఏ పర్సన్ హూ కలెక్ట్ ద బుక్స్ ఆర్ హూ లవ్స్ ద బుక్స్ ఈజ్ కాల్డ్ బిబ్లియోఫైల్. దెన్ జెనోసైడ్. ప్లీజ్ రిమెంబర్, ఎక్కడైనా సరే ఒక పదములు మనకు సైడ్ వచ్చిందనుకోండి, సైడ్ మీన్స్ కిల్లింగ్, సూసైడ్, ఇన్ఫాంటిసైడ్, జెర్మిసైడ్, ఫ్యాట్రిసైడ్, మ్యాట్రిసైడ్, ప్యారిసైడ్, సొరోరిసైడ్, ఉగ్జారిసైడ్, మ్యారిటిసైడ్, ఇట్లా వచ్చేటన్ని కూడా సైడ్ అంటే కిల్లింగ్. ఇక్కడ జెనో అంటే ఏమంటే జీన్, గుర్తుపెట్టుకోండి, జెనరేస్. ఓకే, జీనియాలజీ, జనరేషన్. ఒక జనరేషన్ కొలాప్స్ చేయడం, నాశనం చేయడం, ఒక గ్రూపును, ఒక తెగను నరికిస్తే దాన్ని ఏమంటే మనం జెనోసైడ్. అంటే సూసైడ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్, ఇన్ఫాంటిసైడ్ అంటే చిన్నపిల్లల కిల్లింగ్. ఇక జెనోసైడ్ అంటే మనకు జనరేషన్ చంపడం అనుకోండి. జనరేషన్ అని గుర్తుపెట్టుకుంటే ఒక జనరేషన్ ఒక గుంపును, ఒక గ్రూప్ను చంపితే కిల్లింగ్ ఆఫ్ ఆర్ మర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ రేస్ అని ఒక తెగను నరికితే దాన్ని ఏమంటాం మనం జెనోసైడ్ అంటాం. సో రెజిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ కింగ్ అంటాం. ఓకే, దెన్ ఇన్ఆడియబుల్. సో వాట్ మీనింగ్ ఆడియబుల్? ఆడియో అంటే వినడం, ఆడియో విజువల్ అంటాం. విజువల్ అంటే చూడడం, ఆడియో అంటే వినడం. ఇన్ అంటే మనకి ఏమి నెగిటివ్ చెప్పడం జరిగింది. ఆడియబుల్ అంటే వినడం, ఇన్ఆడియబుల్ అంటే కెనాట్ బి హెర్డ్, సో వినలేనటువంటిది. అక్కడ ఇన్ఫాలిబుల్, కెనాట్ మేక్ మిస్టేక్స్, ఇది ఇన్ఆడిబుల్, కెనాట్ బి హెర్డ్ ఆర్ లిజన్, హెర్డ్. దెన్ ఇన్కారిజిబుల్. సో కారిజిబుల్ అంటే మీ క్యారేజ్ గుర్తుపెట్టుకోండి, క్యారేజిబుల్. ఇది కూడా మనకి ఇన్ అంటే నెగటివ్. సో క్యారేజ్ అంటే మీ మోసుకి వెళ్ళగలిగినటువంటిది, సరి చేయవచ్చు, దాన్ని మార్చవచ్చు. మరి మార్చలేనటువంటి దాన్ని, రీఫార్మ్స్ చేయనటువంటి దాన్ని, సంస్కరణ చేయనటువంటి దాన్ని ఏమంటామంటే మనం ఇన్కారిజిబుల్ అంటాం. రీఫార్మ్స్, సోషల్ రీఫార్మ్స్ ఉంటాయి, ఎకనామిక్ రీఫార్మ్స్ ఉంటాయి, అంటే ఆర్థిక సంస్కరణలు ఉంటాయి, సోషల్ సంస్కరణలు ఉంటాయి. మరి అటువంటి సంస్కరణ చేయని దాన్ని ఏమంటామంటే మనం ఇన్కారిజిబుల్ అంటాం. సో ప్లీజ్ ఎట్లా గుర్తుంచుకోవాలి, క్యారేజ్ అంటే మీ మోసి వెళ్ళగలవచ్చు, తీసుకెళ్ళవచ్చు, మార్చవచ్చు, కరెక్ట్ చేయవచ్చు. ఇన్ అంటే నాట్ కరెక్ట్, ఇట్ కెనాట్ బి కరెక్టెడ్. ఓకే, కెనాట్ బి కరెక్టెడ్ బియాండ్ రీఫార్మ్స్. రీఫార్మ్స్ అంటే సంస్కరణలు. ది లెక్సికోగ్రాఫర్. సో గ్రాఫర్ అంటే పర్సన్, ఇయర్ అంటే పర్సన్, గ్రాఫ్ అంటే రాయడం. దేని రాస్తున్నాడు? లెక్సికాన్. సో లెక్సికాన్ మీన్స్ డిక్షనరీ. లెక్సికాన్ మీన్స్ డిక్షనరీ. మరి లెక్సికోగ్రాఫర్ అంటే ఏమంటే మనకు ఏ వ్యక్తి అయితే మనకు డిక్షనరీ తయారు చేస్తాడో, డిక్షనరీ తయారు చేసే వ్యక్తిని ఏమంటామంటే మనం లెక్సికోగ్రాఫర్ అంటాం. కంపైల్స్ డిక్షనరీస్. ఏ పర్సన్ హూ కంపైల్స్ ద డిక్షనరీస్ ఈజ్ కాల్డ్ లెక్సికోగ్రాఫర్. కాబట్టి లెక్సికాన్ అంటే డిక్షనరీ, గ్రాఫర్ అంటే రాసేవాడు. ఏ పర్సన్ హూ రైట్స్ ద డిక్షనరీస్ ఆర్ ఏ పర్సన్ హూ కంపైల్స్ డిక్షనరీస్ ఈజ్ కాల్డ్ లెక్సికోగ్రాఫర్. మెర్సనరీ. మెర్సీ అంటే దయతో ఇక్కడ దయ ఉండదు. సో ఏదైనా సరే ఒక సైన్యంలో డబ్బు కోసం పనిచేసే వ్యక్తులు ఉంటామంటే మనం మెర్సనరీస్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఉక్రెయిన్కు రష్యాకు మధ్య వార్ జరుగుతూ ఉంది. ఇక మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో రష్యన్ ఆర్మీలో ఒక ఇండియన్ చనిపోయినాడు అనేసి. మరి ఇండియన్ పర్సన్ అక్కడ ఎందుకు పోయినాడంటే డబ్బు కోసం రష్యన్ ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది. తమ దేశంలో అనుకోండి, ఇక్కడైతే మనం ఎందుకు చేస్తాం, మన దేశం కోసం ఒక పక్క ఉంటుంది, డబ్బు కోసం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మన డబ్బుతో పాటుగా దేశ రక్షణ కోసం కూడా మనం పాటుపడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం మెర్సనరీస్ కాదు. అట్లా కాకుండా ఏదైతే ఒక డబ్బు కోసం వేరే దేశంలో వేరే సైన్యంలో పనిచేస్తే అటువంటి వ్యక్తిని అంటామంటే మనం మెర్సనరీ అంటాం. సో సోల్జర్ హూ ఫైట్ ఫర్ ద సేక్ ఫర్ మనీ, ఓన్లీ మనీ కోసమే పనిచేసే వ్యక్తిని. అది ఇండియాలో పనిచేస్తేమి అతని సేక్ మనీ కాదు, దేశం కోసం కూడా. సో ఏ వ్యక్తి అయితే ఓన్లీ కేవలం మనీ కోసం అయితే ఫైట్ చేస్తూ ఉంటాడో అటువంటి సోల్జర్ని ఏమంటామంటే మనం మెర్సనరీ అంటాం. దెన్ 31 మిజాంథ్రోప్. సో ఆంథ్రోప్ అంటే మిత్రం ఏమి, ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్. సో మిజ్ అంటే ఏమి హేటింగ్, అంటే ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. ఏదైనా సరే ఒక వర్డ్లో మిజిన్ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏముంటుందంటే మిజిన్ అంటే హేట్ అని ఉంటుంది. ఇక్కడ మిజాంథ్రోప్ అంటే ఏమంటే హేటర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో మానవులు ద్వేషించే వ్యక్తులు ఏమంటామంటే మనం మిజాంథ్రోప్ అంటాం. ఓకే, మిజాండ్రస్, మిజాజినిస్. ఓకే, ఇక్కడ మిజాంథ్రోప్ హేటర్,
ఎవరిని హేటర్? ఇక్కడ హేటర్ కాదు మనకు, మిజ్ అంటే హేటర్. ఎవరిని హేటర్ చేస్తున్నాడు? మ్యాన్ కైండ్ను. మిజాంథ్రోప్, హేటర్ ఆఫ్ మ్యాన్ కైండ్. నోస్టాల్జియా, ఒక వర్డ్లో ఎక్కడ సరే ఆల్జియా వచ్చింది అనుకోండి, ఆల్జియా వస్తే దాని మీనింగ్ ఏమంటే పెయిన్ అని అర్థం. ఆల్జియా మీన్స్ పెయిన్, ఆల్జియా మీన్స్ పెయిన్. సో ఏ పెయిన్? నోస్టోస్. నోస్టోస్ అంటే హోమ్ అని అర్థం. సో నోస్టోస్ మీన్స్ హోమ్, హోమ్ పెయిన్, హోమ్ పెయిన్. న్యూరాలజీ అంటాం, న్యూరాలజియా. న్యూరాన్ అంటే నర్వ్, ఆల్జీ అంటే పెయిన్, నర్వ్ పెయిన్. కార్డియాలజీ అంటాను, హార్ట్ పెయిన్. న్యూరాలజీ అంటాను, నర్వ్ పెయిన్. ఓకే, కాబట్టి ఎక్కడైనా సరే మనకు ఆల్జియా వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏముంటుందంటే ఇంకా పెయిన్ ఉంటుంది. ఇక్కడ ఏ పెయిన్ అంటే నోస్టోస్. నోస్టోస్ అంటే వరండా అంటే హౌస్ అని అర్థం. హౌస్ పెయిన్. ఇదేం సార్ ఇంటికి ఎట్టు నొప్పి వస్తుంది? ఎస్ వస్తుంది కూడా. ఇంటికి నొప్పి ఎప్పుడు వస్తుందంటే, మనం ఇక్కడ ఇంట్లో ఎప్పటి నుంచి ఒక చదువుతూ ఉన్నాం, ఒక 10 years 15 years ఉన్నాం, మన ఇంటర్మీడియట్ కోసమో లేక డిగ్రీ కోసం లేక బీటెక్ కోసమో బట్ ఎక్కడికో వెళ్తాం, చెన్నైకో హైదరాబాదో ఢిల్లీకి వెళ్తాం. సో అప్పుడు అంతా గుర్తుకొస్తుంది అనమాట. అమ్మ చేసిన మంచి పనులు, తమ్ముడు చేసిన మంచి పనులు, చెల్లి చేసిన మంచి పనులు, అక్కడ చేసినటువంటి మనకు సర్వీసులు అందరూ గుర్తుకొస్తాయి. ఇవన్నీ గుర్తుకొచ్చిన అయ్యో నా ఇంటి ఎంతో బాగుంటుంది అనేసి ఇంటి మీద బెంగ పెట్టుకుంటాం. దట్ ఈజ్ కాల్డ్ నోస్టాల్జియా, మీన్స్ హోమ్ సిక్. హోమ్ సిక్. ఓకే, నోస్టాల్జియా అంటే మీ హోమ్ సిక్ అంటే వన్స్ ఇక పాస్ట్ రిమెంబరెన్స్ అన్ని గుర్తుకొస్తుంటాయి అనమాట. అమ్మ ఉంటే తినిపిస్తానంది, మా నాన్న అరిచినా కూడా డబ్బులు ఇస్తానన్నాడు, మా చెల్లెరు మా తమ్ముడు గొడవకుండా కూడా అప్పుడు మా సరదాగా మాట్లాడుకుంటున్నాము, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే ఆ యొక్క పాస్ట్ మెమరీస్ అన్ని కూడా గుర్తుంచుకుంటూనే ఉంటామంటే మనం నోస్టాల్జియా అంటాం. యాంబిబియన్స్. సో గుర్తుంచుకునే ఎక్కడ యాంబి అంటే ఏమంటే బోత్. నేను వచ్చి మనకి యాంబిడెక్స్ట్రస్ వచ్చింది మనకు. సో యాంబిడెక్స్ట్రస్ అంటే మీ సవ్యసాచి, డెక్స్ట్రస్ అంటే రైట్ హ్యాండ్, యాంబి అంటే బోత్. సో బోత్ రైట్ హ్యాండ్స్. బోత్ రైట్ హ్యాండ్స్ ఎవరికి ఉండవు కదా? ఈ చేతికి ఈ రైట్ హ్యాండ్కి ఎంత పవర్ అయితే ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే పవర్ ఉంటే ఆ వ్యక్తిని ఉంటామంటే మనం యాంబిడెక్స్ట్రస్ పర్సనాలిటీ అంటాం, అంటే సవ్యసాచి అంటాం. అదేవిధంగా మనకు యాంబి అంటే బోత్ అనమాట. సో యాంబిబియన్స్ అంటే ఉభయచర జీవులు అంటాం మన తెలుగులో చెప్పాలంటే, ఉభయచర జీవులు. సో లివ్ ఇన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. వాటర్లోను మరి ల్యాండ్ మీద నివసించే జంతువులు ఏముంటామంటే మనం యాంబిబియన్స్ అంటాం. లైక్ ఫ్రాగ్. సో ఫ్రాగ్ అనేది మనకు నీళ్ళలో నివసిస్తుంది, మరి వాటర్ కూడా నివసిస్తుంది కాబట్టి కప్ అని ఏమంటామంటే మనం యాంబిబియన్ అంటాం. ఆటోబయోగ్రఫీ. సో గ్రాఫీ అంటే మిత్రం ఏమి? గ్రాఫీ మీన్స్ రైట్. గ్రాఫీ మీన్స్ రైట్. ఆటో మీన్స్ సెల్ఫ్. ఎవరి ఆటో వాళ్ళదే. నీ ఆటో నీది, నా ఆటో నాది. ఆటోబయోగ్రఫీ అంటాం. సో ఆటోబయోగ్రఫీ. ఆటోగ్రాఫ్ అంటాం. ఆటోగ్రాఫ్ అంటే మన ఏదో సరే ఖాళీ వదిలినప్పుడు మనకి మిత్రులతో అతని చేతితో మన గురించి కానీ కొట్టించినామని చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ ఆటోగ్రాఫ్. ఇది ఆటోబయోగ్రఫీ. బయో అంటే లైఫ్. బయో మీన్స్ లైఫ్. ఆటో అంటే సెల్ఫ్. ఆటో మీన్స్ సెల్ఫ్. గ్రాఫ్ అంటే రాయడం అంటే సెల్ఫ్ లైఫ్ హిస్టరీ. సెల్ఫ్ హిస్టరీ అంటే నా యొక్క చరిత్ర నేనే రాసుకుంటే, నా చరిత్ర నేను రాసుకుంటే దాన్ని ఏమంటా నేను? ఆటోబయోగ్రఫీ అంట. స్వీయ చరిత్ర అంటాం. ఆ వ్యక్తిని ఏమంటా? ఆటోబయోగ్రాఫర్ అంట. ఆటోబయోగ్రాఫర్ అంట. సో మరి బయోగ్రఫీ అంటే మీ ఇతరుల చరిత్ర రాస్తే బయోగ్రఫీ, రాసేవని బయోగ్రాఫర్ అంట. నాది నేను రాసుకుంటే ఆ యొక్క చరిత్ర ఏమంటా? ఆటోబయోగ్రఫీ అనుకుంటా. నన్ను ఏమనుకుంటారు? ఆటోబయోగ్రాఫర్ అనుకుంటా. దెన్ క్యానిబాల్. ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. క్యానిబాల్. క్యానిబాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్యానిబాల్ అంటే ఏ జాతిని అదే జాతి చంపుకొని తింటే వాడు క్యానిబాల్. సో అంటే హ్యూమన్ ఫ్లెష్. ఏ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. మానవుడు జాతి చంపుకొని తింటున్నాడు ఇక్కడ. కాబట్టి హ్యూమన్ క్యానిబాల్ అంటే హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. ఏ వ్యక్తి అయితే మరో మనిషిని తింటాడో ఆ వ్యక్తిని ఉంటామంటే మనం క్యానిబాల్ అంటాం. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది దాదాపుగా మనకు 10 సార్లు ఈ యొక్క వర్డ్స్ అన్నీ కూడా రకరకాల ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడగడం జరిగింది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. చాఫర్ మీన్స్ హూ ఎంప్లాయిడ్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ కార్ ఆర్ హైర్డ్ కార్. అంటే ఒక ప్రైవేట్ కావచ్చు, ఒక హైర్డ్ అంటే బాడుగా. సో ఒక వ్యక్తి ఒక హైర్డ్ కార్లో ఎంప్లాయీగా ఉంటే, డ్రైవర్గా ఉంటే దాన్ని ఏమంటామంటే మనం చాఫర్ అంటాం. హూ ఎంప్లాయిడ్ టు డ్రైవ్ ఏ ప్రైవేట్ ఆర్ ఏ హైర్డ్ కార్ అనుకుంటే అదేమిటో మనం చాఫర్ అంటాం. ఎంటమాలజీ. సో లోగో మీన్స్ స్టడీ. సో ఎంటమ్ అంటే ఇన్సెక్ట్. అంటే ఎటిమాలజీ ఉంది మిత్రం. ఎటిమాలజీ వేరే. సో ఎటిమాలజీ మీన్స్ స్టడీ అబౌట్ వర్డ్స్, వాట్ వీఆర్ డూయింగ్ నౌ. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎటిమాలజీ అంటే స్టడీ అబౌట్ వర్డ్స్, రూట్ వర్డ్స్. మరి ఎంటమాలజీ అంటే స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్, క్రిమి కీటకాలను చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే మనం ఎంటమాలజీ అంటాం. సో డోంట్ కన్ఫ్యూజ్ ఎటిమాలజీ విత్ ఎంటమాలజీ. ఎటిమాలజీ మీన్స్ స్టడీ అబౌట్ వర్డ్స్. ఎంటమాలజీ మీన్స్ స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్ ఫార్మ్స్. దెన్ ఇన్సాల్వెంట్. సో దీన్ని మనం ఏమంటామంటే ఐపీ అంటూ ఉంటాం. ఇది మీకు బాగా గుర్తుంది. ఐపీ పెట్టినారా వాడు అంటూ ఉంటారు. ఐపీ ఎప్పుడు అంటే
ఐపీ మీన్స్ ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ. ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ ఎప్పుడు పెడతాడు వాడు అంటే, ఒక బ్యాంక్ ఇన్సాల్వెంట్ చేసింది. ఒక బ్యాంక్ ఎప్పుడు అంటే, ఒకవేళ బ్యాంక్, దీన్ని మనం బ్యాంక్ క్రప్ట్ అని కూడా అంటామండి, బ్యాంక్ క్రప్ట్ అని కూడా అంటాం. సో బ్యాంక్ రప్ట్ అవుతుంది. ఎప్పుడు రప్ట్ అవుతుందంటే, బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని, రప్ట్ అంటే మీరు దీన్ని కొద్దిసేపు చెడిపోయింది అనుకోండి, రస్ట్ అయింది అనుకోండి. ఎప్పుడు రస్ట్ అవుతుంది బ్యాంకు? మనం డబ్బులు తీసుకొని తిరిగి బ్యాంకు డబ్బులు చెల్లించలేకపోతే అవి దివాలా తీస్తాయి. అదేవిధంగా ఏదైనా సరే ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించలేకపోతే ఆ వ్యక్తిని ఏమంటామంటే ఇన్సాల్వెంట్ అంటాం. సో బ్యాంక్ కరప్ట్ అన్నా ఇన్సాల్వెంట్ అన్నా ఒకటే మీనింగ్. ఇన్సాల్వెంట్ అంటే అన్ఏబుల్ టు పే డెట్స్, డబ్బులు తీసుకున్నా ఇప్పుడు నేను తిరిగి చెల్లించలేకపోతున్నాను. సో దాన్ని ఏమంటానంటే ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ అంట, బ్యాంక్ కరప్ట్ అంట. సో అన్ఏబుల్ టు పే డెట్స్, తన యొక్క అప్పులు చెల్లించలేని స్థితిని ఏమంటామంటే, చెల్లించలేని వ్యక్తిని ఏమంటామంటే మనం ఐపీ లేదా బ్యాంక్ క్రప్ట్ అంటాం. క్లెప్టోమానియా. సో ఏదైనా ఒక వర్డ్లో మ్యానియా వచ్చిందనుకో, మ్యానియా మీన్స్ మ్యాడ్నెస్. సో మ్యానియా మీన్స్ మ్యాడ్నెస్. క్లెప్టో 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 థెఫ్టో థెఫ్టో థెఫ్ట్ థెఫ్ట్ థెఫ్ట్. ఒక వ్యక్తి ఒక వస్తువు దొంగలించాలంటే వాడు తట్టుకోలేదు. కొత్తది కనిపిస్తే దొంగలించాలా, దొంగలించి అనిపిస్తూ ఉంటుంది. అతనికి డబ్బు లేక కాదు, ఉన్నా కూడా ఒక పిచ్చి. కొత్త వస్తువు కనిపిస్తే దొంగలించాలని మైండ్లో ఉంటే అది ఒక సైకలాజికల్ డిజార్డర్ అనమాట. సో క్లెప్టో 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 థెఫ్టో ఎటు గుర్తుపెట్టుకుని మీరు, క్లెప్టో క్లెప్టో థెఫ్టో థెఫ్టో మ్యాడ్నెస్ అంటే మ్యాడ్నెస్ అబౌట్ థెఫ్టింగ్ ఆర్ స్టీల్. దొంగతిలించాలంటే అతను ఒక పిచ్ అనమాట. సో స్ట్రాంగ్ డిజైర్ టు స్టీల్ ఆర్ థెఫ్ట్. దెన్ ఒలిగార్కీ. ఆర్క్ అంటే ఏదైనా ఒక వర్డ్లో ఆర్క్ అని వచ్చిందంటే రూలింగ్ అని అర్థం. మోనార్క్ అంటే సింగిల్ పర్సన్ రూలింగ్. మోనార్క్, మ్యాట్రియార్క్. సో మ్యాటర్ అంటే అమ్మ, ఆ మ్యాట్రియార్క్ అంటే మదర్ రూలింగ్. ప్యాట్రియార్క్ అంటే అంటే ఫాదర్, ఆర్క్ అంటే రూలింగ్, ఫాదర్ రూలింగ్. ఆ విధంగా మనకు ఒలిగార్కీ. సో ఆర్క్ అంటే రూలింగ్, ఒలిగార్కీ అంటే రూల్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇస్ కాల్డ్ ఒలిగార్కీ. సో ఒలిగార్కీ అంటే ఏమండి, రూల్ బై ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇస్ కాల్డ్ ఒలిగార్కీ. ఈ యొక్క పదాలు మనకు చాలా 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 ఇంపార్టెంట్ పదాలు. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఇక బిట్స్ అడగడం జరిగింది. వీటి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ భావించి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.